హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ఏకే రియలిస్టిక్ బ్లాగ్స్. అయితే మనం ఎప్పుడు వచ్చిన టీంతో వస్తాం కదా. ఈరోజు అయితే మనలో ఒక ఇద్దరు లేకుండా ఉండే, కానీ ఇక మా భయ్య నేను ఇంకొకళ్ళు వచ్చేసినాం. ఇక మా అన్ననైతే ముంగట నడుచుకుంటూ పోతుంది, కనబడుతుండగా. ఇక నేను పోతున్నా. ఇక గంగనంగా ఇక రాళ్ళు రప్పలు, నీళ్లు తెప్పలు, ఇక స్టార్టింగ్ మొత్తం ఇవే ఉంటాయి. ఇక ఈ రాళ్ళు రప్పలు దాటితేనే మనం నీళ్ళు లేకపోతాం. ఇక వేరే బండలు ఏమో అని గంగ బండలు అయితే మామూలు గట్టిగా ఉండయి. ఇలా పడితే మాత్రం ఇరుగుడు పక్కనే. ఇక అడ్డం కూలుతామంటే నడుము రాకపోవడేది. ఇక నడుమిరుగుతే ఇక పిడిలేని కూడా లెక్క అయిపోతుంది బతుకు. అందుకే మనం అడుగడుగులో చూసుకుంటా పోవాలా. ఇక మాకైతే అలవాటు అయిపోయింది పోను. ఇక అలవాటు అయిపోయిన పనికి ఎట్లుంటా అంటే గింతే కదా అనిపిస్తుంది. ఇక అంతే కదా, వేపాకు కూడా తినగా తీయత అన్నట్టు. ఎంత రఫ్ రాలేనా ఇక మనకు నడిచి అలవాటు అయిపోయింది. అయితే ఏమన్నా ఒకటి చెప్తా కూడా మర్చిపోయినా మామ. అయితే స్టిక్ మనది రెడ్ స్టిక్ ఉన్నప్పుడు ఇక మనం అది కవర్ లేకుండా ఉండే. అది తెచ్చేటప్పుడు కొంచెం ఎట్లాంటి పొద్దుల కట్టు జిమ్మాల కొత్తరేంద్ర అని ఆ కైగుతో కొంత మీకారం అనిపించింది. కానీ ఇప్పుడు మన స్టిక్ మన నీళ్ళు ఫుల్ వచ్చే వరకల్లా బండల స్పీడ్ దాటే వరకల్లా స్టిక్ ఇరిపోయింది. అయితే బ్లూ కలర్ స్టిక్ మళ్ళీ కొత్తగా ఇంకొచ్చినాం. అది 600 పడ్డది. ఇది ఇరిపోయిన స్టిక్కు జస్ట్ ఇది పెట్టి ఎత్తున్నాం. ఇంకోటి ఇక ఇది కొంచెం బ్రేక్ కాగానే దీంతో అంత కరెక్ట్గా పడతలేదు. కాబట్టి బ్లూ కలర్ స్టిక్ ఒకటి కొత్తగా ఇంకొచ్చినాం. ఇక దానికి మంచిగా కవరింగ్ ఉన్నది. అది మంచిగా ఇక మనకి ఎటువైనా కూడా బేఫికర్ ప్రొఫెషనల్గా. ఇక సింగి కూడా ఆడుతున్నాం. ఇక సింగి ఆడు అంటే నేను చెప్పినా కదా, ఇప్పుడు యూట్యూబ్లో వేసి మస్తు మంది నేర్చారు. కానీ ముందు మనం అన్నప్పుడు సింగి ఓడలేరు. ఇక మనం సింగి ఆడుట్లా ఇక కింగ్ అని చెప్పచ్చు. ఇక ముంగట కనబడుతున్నాయి జిమ్మలు. ఇవి ఏంటంటే మీది గంటల జిమ్మలు అంటారు వీటిని. ఇవి ఏంటంటే మన పెట్రోలింగ్ లెక్క. పోలీసులు పెట్రోలింగ్ ఎట్లా ఎత్తారు, ఈ గంగ మొత్తం తిరుగుతాయి. ఇవి మరి దానా తినాయి, మరి పిండి తినాయి, ఇవేం తినాయి, మరి నాసి ఉంటాయి కావచ్చు, వట్టిగా నీళ్ళు తాయి. ఇవి మాత్రం మామూలు పెట్రోలింగ్ మరి జిమ్మలకైనా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి ఇవి. ఇవి ఆల్రెడీ ఈ స్టిక్కు ఎట్లా అంటే మనం గుచ్చగాలు ఎత్తాం. ఇంతకుముందు మన వీడియోలో నేను చూపిన గుచ్చగాలలో జిమ్మలు ఎట్లా పడతాయి అన్నది. ఈ పరక పిల్లలు అయితే మామూలు గంగలకు జిమ్మలు ఇవి రకరకాలుగా ఉన్నాయి. హైబ్రిడ్ కలర్లు ఉన్నాయి, వేరున్నాయి. మీద ఉన్నది ఎట్లయితే కొచ్చవున్నా చూడు షార్పు. దీన్ని మనం ఇలా పట్టిరామంటే సింపి పడేస్తుంది, బ్లడ్ ఉరుకుతుంది చేతులకి పట్టి. కరెక్ట్ దీనికి జగ్గిలలో దిగింది. మనకు 3 గాలాలు ఎంత షార్ప్ ఉన్నాయి. కానీ దీన్ని గాలం దిగినాక దీన్ని పట్టేటప్పుడు మనం జాగ్రత్త పట్టాలి. లేకపోతే దిగినప్పుడు ఆ 3 గాలను మన ఇలా కూడా దిగుతాయి. ఇలా కొన్నిసార్లు జరిగిన ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి. స్టిక్ కనబడ్డది ఇంతకుముందు ఎట్లా పెట్టినాం అనేది. అది సింగి ఇటు పక్క ఆడుతున్నాం, స్టిక్ ఏమో అటు పక్క పెట్టినాం. జిమ్ చూసాం, షార్ట్ పడుతుంది, జిమ్ ఎట్లా ఎగిరింది. ఇట్లాంటి విశ్వాసం కనబడి కూడా కొంచెము అనుకోకుండా కనబడతాయి. కరెక్ట్ మనం షార్ట్ కొట్టేటప్పుడు వాడాలంటే వేరనిగో. సింహం చిన్నదైనా పెద్దదైనా సింహం కదా, పులి అన్నట్టు. సో రవాటా ఎట్లా అంటే రవాటా చిన్న పిల్ల అయినా పెద్ద పిల్ల అయినా కూడా అది ఎట్లా చెంగి ఊరుతుంది. దేని సుగుణం దానికే ఉంటుంది. దానికి కరెక్ట్ మూతికించి కరెక్ట్ ఇటు వెళ్ళింది. ఇక అది ఎటు పోదన్నట్టు ఇక మనం 2-3 సార్లు నీళ్ళు వేసిన అంతే. అది కూడా ఇంత గట్టే దీని కూడా అది ఇంత స్పీడ్ ఉరుకుతుంది. అక్కడ వల లేకపోతే కథ అది అటు అవతల పడుతుంది. ఎంతగానో రవాటనే ఒకటి తోక కనబడుతుందా నీళ్ళల్లో. ఇప్పుడు మన భూమి ఎంత తాకత్ ఉంటుందో జిమ్మాలు కూడా నీళ్ళల్లో అంతే తాకత్ ఉంటుంది. ఎంతకైనా అది పుట్టి పెరిగింది కదా. ఇక దాని ఏరియాకి వచ్చి మనం దాన్ని వాడుతున్నాం కాబట్టి దాని ప్రభావం ఏందో అది కూడా పెడుతుంది మనకు. ఇది కొంచెం జిమ్మ పెద్దనే కొడుతుంది. ఇది ఆల్రెడీ ఇది మనం దాని నరాన్ని గుంజు కూడా మంచిగానే గుంజుతుంది. ఏమేమి అట్టిట్లా టెక్నికల్ కొంచెం ఆడించుకుంటూ దీని అటు ఇటు తీసుకొస్తున్నాం ఒడ్డుదాకా. అని అది కొట్టుడికి గాలం ఇడుసిపోతుందని మాకు కూడా భయం పడుతుంది. జిమ్మాయుడు కానీ ఇది ఇంత పెద్ద సైజు ఉన్నది, కొడుతుంది. మళ్ళీ రవాటా లెక్క కూడా కొడతలేదు, కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొడుతుంది. కాకుతారనే ఇప్పుడు మన క్లాట్ వచ్చి, కానీ పెద్ద సైజు ఉన్నది. ఈ కిలోన్నర పట్టు ఉంటుంది, ఏం కదా అన్న అని. సో నేను చెప్పలే రవాటాకు చిన్నబాబు కొడుకు లెక్క కాకుతారని. దీని శకలు చూసిరా సేమ్ దానికి కలర్ చేంజ్ అంతే. శకలన్నీ సేమ్ అదే దుంకుడు, అదే ఎగురుడు, అదే కథ ఉంటుంది కథ. దీని మూతి కూడా మామూలు గట్టిగా ఉండేవి. ఇట్లా కాకి తర్రా
కిలోన్నర ఉన్నది ఆల్రెడీ. మూతికి గట్టినే దిగింది, రక్తం కూడా వస్తుంది ఇక బయటకు. సింగి చౌకిటి ఈ వీడియోలో మాత్రం క్లారిటీ కనబడుతుందా? జూమ్ చేస్తున్నాడు. ఈ చౌకిట్ అనేది ఇది ఇట్లున్న బుగ్గ లెక్క, ఇది కొంచెం జిమ్మ తిన్నప్పుడు ఇట్లా ఆడుతుంది. చిక్ 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 అని ఇట్లా కొట్టినప్పుడు మనకి ఏర్పడుతుంది. ఇక బొచ్చ తిన్నప్పుడు ఇట్లా రకరకాల జిమ్మలు ఉంటాయి. బొచ్చ తిన్నప్పుడు ఎట్లా అంటే బొచ్చ కదలకుండా తింటే మెల్లగా. ఇక రవ్వనైతే 3 సార్లు చిక్ చిక్ అని ఇట్లా కొట్టుకుంటుంది, అప్పుడు మనం షాట్ కొట్టచ్చు. ఆడ కూడా మనకి ఏర్పడుతుంది. ఇవన్నీ కాకితరాల గుంపు వచ్చినట్టున్నది. ఇవి ఎట్లాంటి ఇవి కూడా కాకితరాలు ఎట్లా అంటే తిరిగినా కాడ గుంపు గుంపు తిరుగుతాయి. పరకలు అంటే చెక్కలు కానీ కాకితరాలు కానీ పడితే లైన్గా 4-5 పడతాయి, లేకపోతే ఇట్లా సప్పుడే ఉండదు. మీసా వర్రా చోట ఈ మామూలు చిన్నలే జిమ్మ. ఇక చిన్న జిమ్ అయినా పెద్ద జిమ్ అయినా జిమ్మనేగా. కానీ దీనికి ఎట్లా దిగింది ఇప్పుడు, ఈ మొత్తం దీనికి సర్జరీ అయినట్టు అయిపోయింది. దీన్ని నీళ్ళలో పడేద్దాం అనుకుంటున్నాం, కానీ ఒక నీళ్ళలో పడేసినది బతకది. అదే జంప్ చేసి పీక్తుంది ఇప్పుడు కలాస్. కానీ అది బతకది, ఏం లాభం దానికి. ఆల్రెడీ మొత్తం దిగింది, ఇంకో 5 నిమిషాలు అయితే అది నీళ్ళలో వెళ్తుంది. కొంచెం ఆడియలేకపోతే మళ్ళీ నీళ్ళు గిట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ఇట్లంతా మడ్లైనాయి. ఏంటంటే ఫుల్ నీళ్ళు వచ్చి ఒక్కోసారి కొంచెం ఇట్లా అవుతాయి కూడా. అప్పుడు ఆ కసరా బీచ్ సైడ్ కొంత కొట్టుకొచ్చినప్పుడు కూడా ఇట్లానే మడ్లు అవుతాయి నీళ్ళు. ఈ మడ్లు ఉన్న కాడ కొంచెం గడ్డి ఉండాలి, కానీ కుర్ర మీన్లు వద్దనకుండా వస్తాయి అవి. ఇవి మెత్త వరకు పడ్డది, ఇది ఇవుడు ఉన్నది కింద, కానీ ఇది ఇట్లా ఆడుతుంది. ఉర్రి అవి మెత్త వరకు కాదు మామ, అవ పెద్ద రవాటా ఉన్నది. నేను నీళ్ళ మీద యొక్క ఈ సైలెంట్ ఉండే వరకు అలా దీన్ని మెత్త వరకు అనుకున్నా, కానీ ఇది రవాటానే ఉన్నది. ఇవుడు దీని గాల మీద దీని రెక్కల కింద దిగింది, కానీ లోపల దాకా దిగింది. ఈ మన మీద 2 గాలాలు కనబడుతున్నాయని లోపలికి దిగిన గాలం మనకు కనబడుతుందా? గట్టేది నీళ్ళ మీద మెల్లగా కొట్టింది. మళ్ళీ రవ్వట లెక్క దుంకలేసేయలేదు. చూసినావా? బయటకు వచ్చాక జిమ్మ ఏర్పడలేదు. ఇక మన మనుషులు ఏమన్నా చూడండి చెప్పారన్నట్టు ఇది కూడా అట్లా ఉన్నది. నీళ్ళ మీద ఏదో తేలింది అని చూసారు కదా వాటి. స్టిక్ చూసిర్రా, బ్లూ కలర్ స్టిక్ నేను చెప్పింది ఇది అదే. దీనికి గుచ్చగాలాలు వేసి ఉంటుంది. గుచ్చగాలాలు అంటే 6 గాలాలు ఉంటాయి. 6 గాలాలకు మంచిగా పిండిలో కొంచెం పసుపు కలిపి మంచిగా ముద్దలు కలిపి 6 గాలాలకు గాలం కనబడకుండా పెట్టేసి నీళ్ళలో వేసి కూర్చున్నాడు. ఆ స్టిక్ని బండ పెట్టి దాని మీద ఒకటి కరెక్ట్ సెట్ చేసి పెడతాం. ఇక కొంచెం లూజ్ విడిసి పెడతాం దారం, ఎందుకంటే జిమ్ అవ్వడానికి కొంచెం గుంజుకోతాం. దానికి అది కొంచెం గుంజుకోవాలి, ఇటు మనం గుంజాలి, అప్పుడే సెట్ అవుతుంది. మొత్తం ఒక పక్క గుంజుతామంటే కథమే. ఇది మళ్ళా కాకుతారా చెప్పలే, అత్తే గుంపే అత్తే, లేకపోతే సప్పుడే ఉండదు ఇట్లా. మామ వీడియో ఇష్టోళ్ళు ఎవరైనా కూడా ఏనుంటే మీరు కామెంట్ రూపంలో పెట్టండి. ఇంకెట్లాంటి వీడియోస్ కావాలంటే కూడా పెట్టండి. మీరు పెట్టిన దానికి నేను కూడా ట్రై చేస్తా. విషయం ఏంటంటే వీడియో చూసిన వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వేరే వాళ్ళకి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మళ్ళీ వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా బాయ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.